బెస్ట్ విషెస్ టు మై స్టూడెంట్స్. ఈరోజు హాఫ్ ఏ రూపీ వర్త్ ఆర్కే నారాయణ్ గారు రచించినటువంటి ఒక మోరల్ బేస్డ్ లెసన్ని, దాని యొక్క స్టోరీని చూద్దాము. అంతేకాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి ఆన్సర్లను కూడా చూద్దాం. ఈ లెసన్లో సుబ్బయ్య అనే రైస్ మర్చెంట్ చాలా గ్రీడీ, అంటే చాలా పిసినారి, అంతేకాకుండా లోభిత్వం కలిగినటువంటి ఒక వ్యాపారి. అతను ఏ మేరకు డబ్బులు సంపాదిద్దామనే కానీ మనుషులకు సహాయం చేద్దామన్న ఆలోచన లేని వ్యక్తి. ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు, యుద్ధాల సమయాల్లో, అంతేకాకుండా కరువు కాటకాలు వచ్చినప్పుడు విపరీతంగా రైస్ని స్టాక్ చేసి, అంటే దొంగతనంగా నిల్వ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతూ బాగా డబ్బు సంపాదించాడు. అలాంటి ఇబ్బందికరమైన రోజులు దేశంలో ఉన్నప్పుడు ఒక పేదవాడు తన యొక్క రేషన్ కార్డును పోగొట్టుకుంటాడు. అతను తన తల్లికి 2 పిల్లలు పస్తులు ఉంటున్నారు. ₹1/2 తీసుకొని అరసేరు బియ్యం ఇమ్మని అడుగుతాడు, ప్రాధేయపడతాడు. అతను తన దగ్గర స్టాక్ లేదని చెప్పి లెక్క లేకుండా మాట్లాడతాడు. చివరికి బతిమిలాడుకొని ఎంతో కొంత అయ్యి అంటే, సరే కాసేపు ఆగిరా ఇస్తాను, ఆ పలానా చోటికి రా తీసుకుందువు అని చెప్పి తన చేతిలో ₹1/2 తీసుకొని తను రహస్యంగా దాచిపెట్టినటువంటి గోడౌన్ దగ్గరికి వెళ్ళి బియ్యం తీయటానికి వెళ్తాడు. తెచ్చిస్తానని చెప్పిన సుబ్బయ్య షాపులోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఇతను ఎంతసేపు వీధి బయట వెయిట్ చేసినప్పటికీ రాడు. సరే ఆ రోజుకి ఇంటికి వెళ్ళి మరుసటి రోజు పొద్దున సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య భార్య చెప్తుంది అతని ఇంటికి రాలేదని. సరే అందరూ కలిసి ఏం జరిగింది చూడటానికి వెళ్తే షాపు లోపల వైపు తాళం వేసి ఉంటుంది. వెంటిలేటర్ నుంచి దిగి లోపలికి పోయి చూస్తే బియ్యాన్ని తీసే క్రమంలో పై బస్తా నుంచి తీయటంలో అవి బస్తాలు ఒకదాని మీద ఒకటి పడుతూ వాటి కింద బస్తాల కింద సుబ్బయ్య పడి మరణిస్తాడు. అతని యొక్క గ్రీడ్, అంటే లోభిత్వానికి తగిన శాస్తి జరిగినట్టుగా ఈ కథ చెప్తుంది. సింపుల్గా అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ సుబ్బయ్య మేనేజ్ టు గెట్ రైస్ డ్యూరింగ్ ద డ్రాట్? డ్రాట్ అంటే కరువులో ఇతను బియ్యాన్ని ఎలా మేనేజ్ చేశాడు, ఎలా తేగలిగాడు? ఆన్సర్, సుబ్బయ్య ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ఆర్కే నారాయణ్స్ హాఫ్ ఏ రూపీ వర్త్. హాఫ్ ఏ రూపీ వర్త్ అనేటువంటి ఈ పాఠంలో సుబ్బయ్య సెంట్రల్ ఫిగర్, అంటే ముఖ్యమైనటువంటి పాత్ర. డిపిక్టెడ్ యాజ్ ఏ గ్రీడీ ఆపర్చునిస్టిక్ రైస్ మర్చెంట్. ఇతను ఎలా కనబడతాడంటే చాలా గ్రీడీ, అంటే లోభిత్వమైనటువంటి ఆపర్చునిటిక్ రైస్ మర్చెంట్, అంటే అవకాశవాది అయినటువంటి బియ్యం వ్యాపారి. ఇన్ మాల్గుడి అంటే విలేజ్, ఆర్కే నారాయణ్ గారి యొక్క ఊహా గ్రామం. డ్యూరింగ్ ద డ్రాట్, ఈ కరువు కాటకాలలో, వెన్ ప్యాడీ ఫెయిల్డ్ అండ్ మిల్స్ షట్ డౌన్. ప్యాడీ అంటే వరి పండకుండా మిల్లులు కూడా మూతపడిపోయినప్పుడు సుబ్బయ్య ట్రావెల్డ్ ద కంట్రీ సైడ్. సుబ్బయ్య పల్లెల వైపు వెళ్ళి కలెక్టింగ్ రైస్ ఫ్రమ్ విలేజర్స్ నుంచి కొద్ది రైస్ని కలెక్ట్ చేసి హీ హోర్డెడ్ ఇట్ ఇన్ సీక్రెట్ గోడౌన్స్ అండ్ సోల్డ్ ఎట్ ఎక్స్టార్బినెంట్ ప్రైజ్. వాటిని అక్రమంగా నిల్వ చేసి గోడౌన్లలో ఎక్స్టార్బిటెంట్, అంటే చాలా అధిక మొత్తమైనటువంటి రేట్లకు అమ్మేవాడు. ఎర్నింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్, పెద్ద లాభాలు పొందేవాడు. అమిడ్ వైడ్ స్ప్రెడ్ స్టార్వేషన్, అందరూ స్టార్వేషన్ అంటే పస్తులు ఉన్నప్పుడు ఇతను మాత్రం బాగా డబ్బులు సంపాదించగలిగాడు. దిస్ షోస్ హీజ్ ఆపర్చునిస్టిక్ గ్రీడ్. ఇది ఇతని యొక్క అవకాశవాదంతో కలిగినటువంటి గ్రీడ్, అంటే లోభిత్వాన్ని చూపిస్తుంది, తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ సుబ్బయ్యాస్ ప్రాఫిట్ ఇంక్రీజింగ్ డ్యూరింగ్ ద వార్? యుద్ధ సమయాల్లో, కరువు సమయాల్లో సుబ్బయ్య యొక్క లాభం ఎలా పెరిగిపోయింది? ఇంక్రీజ్ అంటే పెరగడం. డిడ్ ఈ ఫాలో గవర్నమెంట్ రూల్స్? ప్రభుత్వ నిబంధనల్ని పాటించాడా? సుబ్బయ్య ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ఆర్కే నారాయణ్స్ హాఫ్ ఏ రూపీ వర్త్. హాఫ్ ఏ రూపీ వర్త్ అనేటువంటి లెసన్లో ఆర్కే నారాయణ్ గారు రచించినటువంటి ఈ లెసన్లో సుబ్బయ్య మెయిన్ క్యారెక్టర్. డిపిక్టెడ్ యాజ్ ఏ గ్రీడీ ఆపర్చునిటిక్ రైస్ మర్చెంట్ ఇన్ మాల్గుడి గ్రామంలో ఇతను చాలా లోభిత్వం కలిగినటువంటి అవకాశవాది అయినటువంటి రైస్ మర్చెంట్, బియ్యం వ్యాపారి. వార్ కాజ్డ్ రైస్ స్కేర్సిటీ, యుద్ధం వల్ల
రైస్ దొరకకుండా పోయాయి, స్కేర్స్ అయిపోయినాయి. సో సుబ్బయ్య సోల్డ్ హోర్డెడ్ స్టాక్ ఎట్ హై ప్రైజెస్ ఫర్ బిగ్ ప్రాఫిట్స్. హోర్డెడ్ అంటే అక్రమంగా నిల్వ చేసినటువంటి ఆ బియ్యాన్ని హై ప్రైస్, అధిక మొత్తంలో అధిక రేట్లలో అమ్మేవాడు. ఫర్ బిగ్ ప్రాఫిట్స్, పెద్ద లాభాలతో అమ్మేవాడు. హీ ఇగ్నోర్డ్ రూల్స్ కీపింగ్ ఫేక్ అకౌంట్స్. హీ ఇగ్నోర్డ్ రూల్స్ని, ప్రభుత్వం యొక్క నిబంధనలు లేని పాటించలే. కీపింగ్ ఫేక్ అకౌంట్స్, తన దగ్గర తప్పుడు లెక్క చూపించేవాళ్ళు, అంటే తన దగ్గర రైస్ స్టాక్ లేదన్నట్టు చూపించేవాడు. అండ్ సీక్రెట్ గోడౌన్లో రహస్యంగా దాచిపెట్టేవాడు. ఈ బ్రైబ్డ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ టు ఓవర్లుక్ వైలేషన్స్. అధికారులకి బ్రైబింగ్ అంటే లంచం ఇచ్చి వాళ్ళని మాట్లాడనీయకుండా చేసేవాడు. ఎన్షూరింగ్ అన్చెక్డ్ ప్రాఫిటరింగ్. ఈ విధంగా అతను ఎవరికీ తెలియని పెద్ద పెద్ద లాభాలని పొందగలిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ సుబ్బయ్య డై? సుబ్బయ్య ఎలా మరణించాడు? ఆర్ ఎక్స్ప్లెయిన్ ఐరానిక్ డిమైజ్ ఆఫ్ సుబ్బయ్య. సుబ్బయ్య యొక్క డిమైజ్ అంటే పతనాన్ని ఇక్కడ ఎలా వివరించారు? సుబ్బయ్య ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ఆర్కే నారాయణ్ హాఫ్ ఏ రూపీ వర్త్ అనేటువంటి ఆర్కే నారాయణ్ గారి రచనలో సుబ్బయ్యది చాలా మెయిన్ క్యారెక్టర్. డిపెక్టెడ్ యాజ్ ఏ గ్రీడీ ఆపర్చునిటీ రైస్ మర్చెంట్ ఇన్ మాల్గుడి గ్రామంలో ఇతను అవకాశవాది అయినటువంటి ఒక లోబైన బియ్యపు వ్యాపారి. వైల్ ఫెచ్చింగ్ రైస్ ఫ్రమ్ హీ సీక్రెట్ గోడౌన్ ఫర్ ఏ కస్టమర్. ఆ కస్టమర్ అంటే ఆ బియ్యం కోసం వచ్చినటువంటి ఆ బీదవాడికి బియ్యం తెచ్చే క్రమంలో, ఎక్కడి నుంచి? ఫ్రమ్ హీజ్ సీక్రెట్ గోడౌన్, రహస్యమైన గోడౌన్ నుంచి తెచ్చే క్రమంలో సుబ్బయ్య క్లైంబ్డ్ రైస్ బ్యాగ్స్, ఆ రైస్ బ్యాగ్స్ని పైకి ఎక్కాడు. పైల్డ్ టు ద సీలింగ్, దాదాపు పైన సీలింగ్ దాకా, కప్పు దాకా వేయబడినటువంటి ఆ బస్తాలను ఎక్కి తీసే క్రమంలో యాజ్ ఈ పుల్డ్ సమ్ అవుట్, ఆ బయటికి లాగే క్రమంలో ద సాక్స్ కొలాప్స్డ్, ఆ బస్తాలు ఒకదాని మీద ఒకటి పడిపోవడంతో బరీయింగ్ హిమ్ అలైవ్ అండర్ ద హర్డ్, ఆ యొక్క అక్రమ నిల్వల కింద పడి అతని మీద బస్తాలు పట్టడం ద్వారా చచ్చిపోయాడు. ద హాఫ్ రూపీ కాయిన్ లే బిసైడ్స్ హీజ్ క్రష్డ్ బాడీ, తన ఆ తలిగిపోయిన బాడీ పక్కన తన చేతిలో ఇంకా ₹1 బిళ్ళ అలానే ఉంది. ఇట్ సీమ్స్ టు బి జస్టిస్ ఫర్ హిస్ గ్రేడ్. ఇది కనుక చూస్తే అతని లోభిత్వానికి సరైనటువంటి శిక్ష పడిందిలే అనిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ సుబ్బయ్య ఈజ్ గ్రీడీ అండ్ మైజరీ. అంటే గ్రీడీ అంటే లోభిత్వం, మైజరీ అంటే పిసినార్తనాన్ని వర్ణించు. ఈ సుబ్బయ్య ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ఆర్కే నారాయణ్స్ హాఫ్ ఏ రూపీ వర్త్, depicted as a greedy opportunity for rice merchant in Malgudi. Subbaya hoards rice during the droughts. Hoard అంటే అక్రమంగా నిల్వ చేశాడు. రైస్ డ్యూరింగ్ ద డ్రాట్, అంటే డ్రాట్ అంటే కరువులు అప్పుడు. అండ్ వార్స్, యుద్ధాలప్పుడు కూడా ఇతను అక్రమంగా నిల్వ చేసేవాడు. సెల్లింగ్ ఎట్ ఎగ్జార్బిటెంట్ ప్రైస్, అత్యధిక మొత్తంలో అత్యధిక రేట్లలో అమ్మేవాడు. వైల్ పీపుల్ స్టార్వ్, అందరూ పస్తులు ఉన్నప్పుడు హీ మెయింటైన్స్ సీక్రెట్ గోడౌన్స్ మెయింటైన్ చేసేవాడు. ఫేక్ అకౌంట్స్ అండ్ బ్రైబ్ ఆఫీసర్స్ టు ఎవేడ్ రూల్స్, చట్టానికి చిక్కకుండా అధికారులకి లంచం ఇస్తూ తప్పించుకునేవాడు. ప్రియారిటైజింగ్ ప్రాఫిట్ ఓవర్ హ్యుమానిటీ, మానవత్వానికన్నా తన లాభాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. హీజ్ రిఫ్యూజల్ టు గివ్ ఏ స్టార్వింగ్ మ్యాన్, ఆకలి కొన్నవాడికి తిరస్కరించాడు. ఏ షేర్ ఆఫ్ రైస్ ఫర్ ఏ కాయిన్ ఎగ్జెంప్లిఫైస్ ఈజ్ హార్ట్లెస్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ విధంగా డబ్బుకి బియ్యం ఇవ్వకుండా బీదవాడికి చేసినటువంటి చర్య అతనికి హార్ట్లెస్, హృదయం లేనివాడుగా, ఎలా జనాన్ని దోచుకునేవాడుగా ఇక్కడ బాగా చూపించబడ్డాడు.